నమస్కారం సూర్యప్రకాష్ గారు. నమస్కారం. సూర్యప్రకాష్ గారు, ఈ ప్రపంచంలో అందరూ ఒకేలా పుడతారు, కానీ ఒకేలాగా జీవించరు. అందరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉండవు. మీరు ప్రత్యేకమైన జీవన విధానాన్ని ఎంచుకున్నారు. ఈ సమాజానికి ఏదో చేయాలనే తపంతో జీవిస్తున్నారు. జీవితాన్ని సమాజం కోసమే కేటాయిస్తున్నారు. మీ వ్యక్తిత్వంపై ఇంతగా ప్రభావితం చేసిన అంశాలు ఏంటి? అంటే ఇది 56 ఏళ్ళు అంటే 38 ఏళ్ళ జీవితాన్ని మీరు అడుగుతున్నారు అసలు ఏం జరిగింది అన్నది. అంటే నా తరఫు నుంచి నేను చూసినప్పుడు నాకు ఏదైతే జరగలేదో, ఇలా జరుగుంటే నా జీవితం గమ్యం వేరుగా ఉండేది, నేను అనుకునే కొన్ని విషయాలు జరిగి ఉండేవి అనే దాంట్లో అంటే నాకంటూ ఒక అన్యాయం జరిగింది. అంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే అయితే 2 విధాలుగా ఉంటుంది. ఒక అన్యాయం మీకంటూ మీరు అనుకున్న గమ్యం చేరలేనప్పుడు, మీరు అనుకున్నట్టు వేరే వాళ్ళలాగా జరగనప్పుడు 2 అవకాశాలు ఉంటాయి. ఒకటి, నాకు జరగలేదని మదనపడటం, కుదించుకోవడం. రెండోది, నాకు జరిగింది సరే జరిగింది, దీన్ని మనం మార్చలేము. ఇంగ్లీష్లో ఇఫింగ్ అంటారు. ఇఫ్ ఇట్ హావ్ బీన్ లైక్ దిస్, మా నాన్న ఇలా ఉంటే అని కొన్ని ఉన్నాయి. బట్ దోస్ థింగ్స్ జరగలేదు, జరిగిందని వదిలేయండి. నేను ఎప్పుడు బాధపడ్డా అంటే అంటే హీన ప్రశ్న అంటే మాట అన్నా, అంటే ఎక్స్టెంట్ ఆఫ్ ఫిజికల్ అబ్యూస్ జరిగినా ఇలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు అంటే చెప్పేవాడిని, నువ్వు చేయగలిసింది నేను చేయలేక కాదు, నేను చేస్తే ఇంకా దానికి మీనింగ్ ఉండదు. సో ఇది అంటే ఆర్టికులేషన్ తెలిసేది కాదు, కానీ భావన ఒకటే ఉండదు. అంటే ఈ 18 ఏళ్ళప్పుడు నేను సూర్యప్రకాష్, 56 ఏళ్ళ ప్రకాష్లో తేడా ఏంటంటే, అప్పుడు నాకు తప్పు జరుగుతుందని తెలుసు, కానీ ఎట్లా ఆర్టికులేట్ చేయాలో తెలియదు. తప్పు జరుగుతుందని నేను ఎలా ముందర పెట్టాలో తెలియదు. అయితే నేను డబ్బు ఉండి, అంటే నాన్నగారు ఒక ఆర్థిక పరిస్థితిలో బాగానే ఉండి, డబ్బు ఉండి, ఒక మంచి కుటుంబంలో, చదువుకున్న కుటుంబంలో ఉంటే వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారంటే, మరి చదువుకి ప్రవర్తనకి ఇలా ఉంది ఏంటి అంటే, చదువు అంటే ఇలాంటి చదువు అయితే ఇది చదువు కాదు కదా, ఇలాంటి ప్రశ్న ఉండేది నాకు. అంటే మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మా ఫ్రెండ్ని ఒక ఆయిల్ ట్యాంకర్ కొట్టేస్తుంది. అయితే 18 మెడికల్ కాలేజ్లో ఉండదు, హాస్టల్లో అని పిలిచారు వాళ్ళు. ఆయిల్ ట్యాంకర్ కొట్టేస్తే అందరు పడుకున్నారు, 3:30 చదువుకుంటున్నారు, క్యాండిల్ మీద చాలా చదువుకుని చదవలేదు ఉండేది కదా కరెంట్ పోతే. పోలీసులు వచ్చారు హాస్టల్లోకి, బయట ఎవరో చనిపోయారు, మీరు వచ్చి మీ స్టూడెంట్ మీరు గుర్తిస్తారా అన్నారు. నేను జో థామస్ అని ఇంకో ఫ్రెండ్ ఉంటే ఇద్దరం కలిపి వెళ్ళాం. మొత్తం ఒకవైపు అంతా బాగానే ఉంది. నా ఫ్రెండ్ ఒక అరగంట ముందర నా టేబుల్ మీద కూర్చొని, ఒక సీనియర్, అంటే హాస్టల్లో ఎలా ఉంటుందంటే ఎవరి తరపు తెలిసిన వాళ్ళు రూమ్లో వచ్చి కూర్చుంటారు. హాస్టల్లో నా రూమ్లో కూర్చున్నాడు, సిగరెట్ తాగాడు, చాలా అందమైన వాడు, 6'2" అట్లా ఉంటాడు హైట్. అతను చనిపోయి ఉన్నాడు రోడ్డు మధ్యలో, వర్షం పడుతుంది. దట్ వాజ్ మై డీప్ షాక్. అయితే నేను నమ్మరు, నేను రోడ్డు మధ్యలోకి వెళ్ళి రోజు అరుస్తుండేవాడు, అరవడానికి ఫాస్ట్ కదా, చచ్చిపోతారు అని. ఐ టు షౌట్. దెన్ నాకు సెడేటివ్స్ ఇచ్చేసేవారు, ఎందుకంటే నేను పిచ్చి కింద అనుకునేవారు. నేనే అరే ఫాస్ట్కి వెళ్తే చచ్చిపోతాం అనమాట. అంటే అప్పటి వరకు ఏంటి, మోటార్ సైకిల్ అంటే భలే ఉంది, మోటార్ సైకిల్ వెళ్తున్నాడు అనుకో, భలే పోయాడు వాడు. ఈ లాస్ట్ మై ఫ్రెండ్. అదే ఇక్కడ నేను ఈ స్పెసిఫిక్గా నాకు ఎక్కువ ఇప్పుడు కూడా నాకు సఫరింగ్ కానీ డెత్ కానీ నాకు ఎప్పుడూ చేసేస్తుంటుంది. ఒకటే వాస్తవం, ఇవాళ కూడా రాసినప్పుడు చనిపోతాం అన్నది ఒక్కటే వాస్తవం. బ్రతుకుండగా ఏం చేస్తాం? అయితే నేను ఎంచుకున్న సమాజం పట్ల కాబట్టి బ్రతుకుండగా నేను ఏ రోజైనా తినేప్పుడు కానీ ఆలోచేప్పుడు కానీ ఏది ఉన్నా ఇది సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది. నాకు వైద్యుని అవడం వల్ల, కుటుంబంలో బేసిక్స్ ఉండడం వల్ల నేను డబ్బు సంపాదించాలి, దీని ద్వారానే కుటుంబం నడుస్తున్న పరిస్థితి ఎప్పుడు లేదు. అయితే నేను అవసరం, నాన్నగారు డబ్బులు అంటే ఇంకా డబ్బులు అవసరం, దేని డబ్బులు అవసరం అనేది, ఉన్నాయి తింటున్నాం దేనికి, అందరూ ఎందుకు సంపాదించాలి, వాళ్ళు పని చేయొచ్చు కదా, ఇలా ఆలోచనలు ఉండేవి. అంటే ఒకరి ఐ టు ఫీల్ అంటే కంటెంట్మెంట్ ఉండేది. అంటే ఐ ఆల్వేస్ ఫీల్ ఐ హ్యావ్ సో మచ్, ఒకటే ఇంకేం కావాలి, ఇంతమంది మనుషులు ఉన్నారు. అయితే ఈ ఆలోచన నేను సమాజానికి షిఫ్ట్ చేశాను. అంటే తన గురించి డెవలప్మెంట్ గురించి ఆలోచించామని ఐ షిఫ్టెడ్ టు ద సొసైటీ. నేను సింపుల్, అది నాకు ఏది జరగలేదో అది నేను సమాజంలో షిఫ్ట్ చేశాను. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే హట్కే పనిచేశారంటే మటుకు వాడికి ఎక్కడో గట్టిగా దెబ్బ తగిలింది అనమాట, అది మటుకు వస్తుంది. ఒక మనిషి వ్యక్తిత్వంపై సమాజం, స్కూలు, తల్లిదండ్రుల ప్రభావం, వీటన్నిటి ప్రభావం సహజంగా ఉంటుంది. వీటితో పాటు పుస్తకాల ప్రభావం ఒక మనిషి వ్యక్తిత్వంపై ఏ విధంగా పడుతుంది? మీ మీద పుస్తకాల ప్రభావం ఏ విధంగా పడింది? పుస్తకాల కంటే పుస్తకాల్లో అంశాలు ఎక్కువ పడతాయి. పుస్తకం మొత్తం చదివినా సరే, రామాయణం చదివినా లేకపోతే మేము బైబిల్ చదివినా, నేను అన్ని చదివాను కాబట్టి అంటే అవగాహన ఉంది కదా. నేను అందరితో పనిచేశాను, ఖురాన్, బికాజ్ ఐ వర్క్ ఫ్రమ్ ముస్లిమ్స్. నాకు ఈ కులగతం అర్థం కాదు.
ఎందుకంటే ఎక్కడ మంచి చెప్పినా వీళ్ళు వినేస్తాను. ఏ పుస్తకం రాసినా మంచిగా రాస్తారు, వాళ్ళ పద్ధతిలో చెప్తారు. అది మనం కంగారు పడక్కర్లేదు. ఎవరు అంటే వాళ్ళ పద్ధతిలో కాళ్ళ మీద కూర్చోవడమో ఏవో ఉంటాయి లెక్కలు, మనం బొట్లు పెట్టి తిరగడమో మనకు లెక్కలు ఉంటాయి. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఏం చెప్పినా కంటెంట్ చూడాలి. సో పుస్తకాలు ఏం చేస్తాయి అంటే దాంట్లో కంటెంట్ ఉందిరా బాబు అని చెప్తాయి. ఆ కంటెంట్ పట్టుకోవాలి. మున్నెమ్మ చదివాము, మున్నెమ్మ బుక్ చదివితే ఏం తెలుస్తుంది? కసి, తన భర్తను ఎలా చంపాడు, ఇంత అసలు మా భర్త ఇంత గట్టోడు కదా, ఎలా చనిపోయాడు మొత్తం షార్ట్ ఎండ్ అవుతే ఇట్లా చూపిస్తే ఒక చిన్న మచ్చ చూసి చచ్చిపోతాడు వాడు. తన భర్తను ఎలా చంపుతాయి. అయితే ఆ మున్నెమ్మ చూస్తే ఒక ఆడది తన భర్తని ఎలా చంపాడు అనేది ఒక బుక్ చదివితే ఖతర్నాక్ పుస్తకం అది. అన్లెస్ అంటే కసి ఉంటుంది అక్కడ. అలా ఉంటుందా అంటే ఉంటుంది. దెర్ ఆర్ పీపుల్ అంటే పుస్తకాల ద్వారా కొన్ని కథలు అంటే 2 రకాల కథలు ఉన్నాయి. ఊహతో రాసేవి, సహజంగా దళిత రిలేటెడ్ పుస్తకాలు. ఏ పుస్తకాలు చదవండి, దళిత కవితలు ఏమి చదవండి. ఇప్పటికీ ఐ ఫీల్ దళిత పుస్తకాలు చదవాలి. రాసిన రైట్ కంటెంట్ కానీ, ఎందుకంటే వాస్తవాల నుంచి రాస్తారు, జరిగే సంఘటన నుంచి రాస్తారు. ఇది నేను ప్రభావితమైనది. అంటే నా మొత్తం జీవితంలో నిజం అవుతే మటుకు అది కనెక్ట్ అవుతామండి. పుస్తకాల్లో ఏంటంటే పుస్తకాల్లో కూడా నిజం ఉంది, 2 రకాలు ఉంటాయి, వాస్తవం కల్పితం ఉంటుంది. అయితే వాస్తవం దగ్గరగా ఉన్న పుస్తకాలు తొందరగా కనెక్ట్ అవుతాం, ఎందుకంటే మనకు కూడా దాని దగ్గరలో అనుభవాలు వస్తాయి కాబట్టి. ఆదర్శంగా జీవించడం అన్నది అంటే సమ్ ఎగ్జాంపుల్ చూపించాను కదా, అన్ని చోట్ల ఉన్నాయి. సో యూనివర్సల్గా ఒక రిఫరెన్స్ పాయింట్, దాన్ని ఏమంటాం లెవెలింగ్ అంటాం. ఒక మాట అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం, అంటే ధర్మం అనేది వదలకుండా ఒక పని జరగాలంటే మాట్లాడే విధానం ఎలా ఉండాలి. రామాయణంలో మొత్తంలో మీరు కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలంటే హనుమంతుడు ఏ విధంగా మాట్లాడతాడు కనుక మీరు దాని మీదే హనుమాన్ మొత్తం చెప్తే 1-2 మాటలు మొత్తం కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలంటే మొత్తం హనుమంతుడి సంభాషణ, అతను ఎలా మాట్లాడే విధానం నేర్చుకుంటే చాలు హిట్ అయిపోతాం. అంతే చెప్పండి. హనుమాన్ అంటే ఇప్పుడు హిందూ కాబట్టి చదవనంటే ఏం చేయలేము. మంచి అక్కడ రాస్తుంది, చదవండి, నీకు తెలుస్తుంది మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి అని. సీతను చూసి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం రాముని కలిసినప్పుడు చూసి తిని సీతను అన్నాడు. సీత అని అంటే గుండె అయిపోయింది, చచ్చిపోయింది అనుకంటే. అంటే మాటలోనే అతను చెప్పడమే చూసి తిని సీతను అన్నాడు. చూసి తిని అంటే సీత అనగానే అని మొత్తం గుండె అయిపోవచ్చు రాముడు. సో అట్లా లేదు, అతను చూసి తిని సీతను అంటాడు అతను అది మాటలోనే. అంటే అప్పుడు మనం మాట్లాడే పెద్దవాళ్ళకి పెడితే అందరు బాగున్నారంటే ఏం బాగులే అని అనుకోండి, ఏం జరిగిందో టెన్షన్ మళ్ళీ కాదు. అంటే చెప్పే విధానంలోనే మనం ఆలోచన పుస్తకాల ద్వారా వస్తాయి. ఓకే, మీరు 100 రోజుల్లో 100 పుస్తకాలు 100 రివ్యూల గురించి ఒక ప్రోగ్రామ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఆ ప్రోగ్రామ్ తర్వాత దాని ఫలితాలు ఎలా ఉన్నాయి? అంటే ఇది మీరు 2011 మాట్లాడుతున్నారు, మంచి పీక్లో ఉంది తెలంగాణ మూమెంట్. అంటే ఇట్ ఇస్ దీని టైంలో ఉన్నాం అన్నమాట. అది నాకు తెలియదు, నేను ఐ వాజ్ నాట్ లింక్డ్ విత్ పాలిటిక్స్, కాబట్టి ఐ వాజ్ నాదుల్లో ఉన్నాను. అయితే నేను 2011 ఏప్రిల్ 7th హెల్త్ డే నాడు స్ప్రెడింగ్ లైట్ అనేది లాంచ్ చేస్తాను. అంటే మనిషికి 3, ఒకటి నువ్వు ఆహారం గురించి తెలుసుకో, ఆహారం గురించి గ్రో చేయడం నేర్చుకో, అట్లేదు ఆహారం పక్కన పెట్టు, ఆహారం మొదట 3 అంశాలు. ఒకటి, రెండవది కమ్యూనికేషన్ ఫ్రమ్ హార్ట్, మనసులో మాట చెప్పుకోవాలి. 3వది చెప్పింది దాని పేరేంటి కలగను అన్నాం. అది ముద్ద స్ప్రెడింగ్ లైట్ జీవితంలో సక్సెస్ అవ్వాలంటే 3 అన్నాం. ఒకటి కలగను, నేను నచ్చిన ప్యాషన్ కలగను. రెండవది మనసులో మాట ఉన్నట్టు చెప్పు, అబద్ధం వెళ్ళాలకన్నా. 3వది ఆహారం నువ్వు తెలుసుకో, పంట పండించడం నేర్చుకో, లేదా అట్లీస్ట్ ఒకటి గొప్ప అన్నం పెట్టు. ఈ 3 ఒక కాన్సెప్ట్ని తీసుకొని, అప్పటికి అందరి 11 వచ్చాయి కాబట్టి రెండోది కమ్యూనికేషన్ ఫ్రమ్ హార్ట్ తీసుకున్నాను. మనసులో మాట ఎట్లా మాట్లాడుకుంటాం అంటే ఇప్పటికి కూడా మనసులో మాట వృత్తి కూర్చొని నేను రామకృష్ణ బాబు కూర్చుంటే మాట్లాడేస్తామా? లేదు, దానికి పరిచయం ఉండాలి. పరిచయం అవ్వాలంటే ఒక వేదిక ఉండాలి, వేదిక ఉండాలంటే ఒక కంటెంట్ ఉండాలి, కంటెంట్ ఉండాలంటే ఎవరైనా ఒక ఆస్పెక్ట్ మాట్లాడాలంటే ఆయుధం ఉండాలి. ఆయుధం ఏంటంటే పుస్తకం. అలా పోయాను వెనకాలకి. ఆయన పోయి ఒకళ్ళు ఇచ్చారు ప్లేస్, నీకు ఫస్ట్ అన్నా తీసేసుకో అన్నారు అమీర్పేటలో, నీ ఇష్టం నుంచి వాడుకో అన్నారు. లేదు 3 నెలలు ఇస్తా అన్నారు. ఎందుకంటే ఎన్జిఓ కదా, వాళ్ళు ఎవరేం ప్లేస్ ఇస్తే అదే వాడుకోవాలి. నాకు 3 నెలలు ఇస్తా అన్నాడు. 3 నెలలు నేను ఏ అద్భుతం చేయగలను. బ్లాక్ బోర్డ్ కనిపించింది అక్కడ,
వెళ్ళి 100 అని రాస్తాం. 3 నెలలు అంటే 90 అంటే 110 రోజులు ఎక్స్ట్రా అనుకుందాం. 105 రోజులు ఏం చేస్తామంటే పుస్తకాలు తీసుకుంటాం. పుస్తకాలు ఏం చేస్తారా అంటే అప్పటికే మేము లెటర్ రైటింగ్ ప్రోగ్రామ్ చేసాం. ఉత్తరాల ద్వారా మానవ సంబంధాలు ఎలా పెంపుకోవచ్చు. ఆ టైంలో వేయారి ఇంకా ప్రముఖ రచయితలు ఒక 5గురు తీసుకుని దుర్గజానికి రాని అబ్బూరి జయదేవి గారు ఆవిడ లీడర్షిప్లో చేశాం. ఈ ఆవిడ పని చేశాం. అప్పుడు ఈ రచయితలు అందరూ వచ్చారు 2010లో. దాని గురించి వారే ఇక్కడే ఈ రూమ్లోనే మీటింగ్ అయిందంతా. ఉత్తరం ద్వారా ఇంత హల్చల్ చేయొచ్చా? మనిషి ఇంకో మనిషికి ఇన్ని మంచి పనులు చెప్పచ్చా? మరి ఒక్క ఉత్తరం ద్వారా ఎంత జరుగుతాయి, మరి పుస్తకమే తీసుకుంటే అని ఒక 30 మైండ్ నమ్మకం ఏంటంటే ఒక మనిషి ఒక గంట సేపు కుదురుగా కూర్చుని ఒక అంశం మీద కనుక అధ్యయనం చేస్తే పట్టింది రాదు. అదే 100 రోజులు చేస్తాను దీపావళి. నాకు తెలుగు రాదు. అందరూ కూర్చొని ఇంగ్లీష్లో మాట్లాడితే కాదు భయం, తెలుగులో మాట్లాడాను. నేను చేసిన మెడిసిన్ దెన్ మాస్టర్స్ అంతా ఇంగ్లీష్లో. నేను న్యాచురల్లీ సిటీలో ఉన్నాను కాబట్టి తెలుగుతో అంత అవసరం లేకపోయింది. కానీ ఇక్కడ అందరు రచయితలు, వీళ్ళకన్నా భాష అంటే ఇష్టం. అయితే ఇంకా 100 రోజుల్లో మొత్తం తెలుగులో మాట్లాడాను. 100 days అయ్యే లోపల నేను తెలుగులో మాట్లాడగలిచాను. అది ఒక్కటే పెద్ద అచీవ్మెంట్. తెలుగులో మాట్లాడగలిచాను. తెలుగు నేను అదే ఏం చేస్తుందన్నారు కదా, ఫస్ట్ రిజల్ట్ అదే. వెరీ నైస్. రెండోది ఏంటంటే ఎవరు నా వెనకాల నుంచి ఉన్నారు, పుస్తకం మీద మొత్తం పట్టున్నవాడు నాతో ఉన్నారు. దుర్గజానికి రాని అబ్బూరి జయదేవి గారు ములాన దుర్గజానికి రాని గారు వచ్చారు. దుర్గజానికి రావడం వలన సుధామ వచ్చారు, దాని విహారీ వచ్చారు, దాని తర్వాత కేవీ లక్ష్మి వచ్చారు. అలానే అందరు ఎదురుగంట మోహన్ కృష్ణ చివరి వచ్చాడు. ఆయన 100th బుక్లో. అంటే హేమహేమలందరూ దిగిపోయారు. పుత్తూరు విజయలక్ష్మి, సలీం, అండ్ దెన్ మీలాంటి యంగ్స్టర్స్ రామకృష్ణ కానీ శ్రీకాంత్ కానీ. సో కుటుంబం ద్వారా అయిపోయింది. తెలియకుండా వాళ్ళకి అందరికి సరదా, వీడికి తెలియ రాదు, వీడు పుస్తకం సరిగ్గా చదవడు, వీడిని పుస్తకం చేయడం ఏంటి. అండ్ ఇవాళకి నేను ఐ పబ్లిష్డ్ 4 books till today. అంటే నా 10 ఏళ్ళలో ఏం జరిగిందంటే ఐ కుడ్ రైట్ 10 books ఎవ్రీడే. ఐ రైట్. అంటే ఎలా ప్రభావితం అవుతావు అని అంటే నువ్వు వాళ్ళతో ఉన్నాము. సో భవానీ చిల్లర అన్నారు ఇదంతా కుదిరితే ఒక పుస్తకం అవుతుంది కదా అన్నారు. సో 4 books in English I could write. అయితే ఇది కోట్ ఏంటంటే పుస్తకం ద్వారా పరిచయం కరెక్ట్గా జరుగుతుంది. ఒక మనిషి ఇంకో మనిషి పరిచయం జరుగుతుంది. ఆ పరిచయం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. సో ఇంకోటి మీకు అందమైన విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు లేరు, వెళ్ళిపోయారు పైకి, కానీ 100 మంది ఇంకా రిలేట్ అవుతున్నారు నాతో. వెరీ నైస్. అది 100 రోజుల్లో 100 పుస్తకాలు రివ్యూ ప్రోగ్రామ్ ద్వారా వివిధ రంగాలకు సంబంధించిన ఎలాంటి వ్యక్తులు మీతో పాటు అడుగులు వేయడానికి ముందుకు వచ్చారు? మొదట 10 రోజులు ఇట్ వాజ్ ఇన్ హౌస్ ఎక్సర్సైజ్. నాకు కూడా తెలియదు కదా ఏంటంటే ప్రేక్షకులు తక్కువ మంది ఉండేవారు, 3-4 ఉండేవారు. ప్రేక్షకులు ఎక్కువ మంది ఉండేవారు. అయితే మాదేంటంటే మొదటి నుంచి రూల్ ఏంటంటే టైం అంటే టైం. 4 స్టార్ట్ అవుతా 4-5 అంటే 5 గంటే ప్రోగ్రామ్. అండ్ దెన్ వచ్చిన వాళ్ళందరూ నాకు తెలియదు, పుస్తకాలు అందరి తోపులు, వీళ్ళకి సాహిత్య అకాడమీలు ఉన్నాయి, వీళ్ళందరూ పెద్ద పెద్ద మనుషులు. నాకు అందరూ ఇప్పుడు కూడా అందరూ ఈక్వల్ అనిపించడంతో వాళ్ళకి నేను చేసే ఇతర పనులు, స్త్రీలకు ఆరోగ్యం పనులు కానీ అప్పటికే అందరి ఇల్లు రావడం, మా కాన్సెప్ట్స్ అన్నీ తెలియడంతో పరిచయం ఈజీ. కానీ నేను కూడా శ్రీరామూర్తి గారు, ఆయనతో పాటు భీమరాజ్ వెంకటరమణ గారు, ఆయన మిత్రులు సలీము, ఆయన మిత్రులు సూర్యకుమార్ గారు, అంటే ఎవరికి వాళ్ళకి ఒక సర్కిల్ ఉండడంతో వాళ్ళందరూ పరిచయాలు అయ్యాయి. ఏ పరిచయం మేము పరిచయం మీద చూడలేదు. అంటే ఒక అంత పెద్దవాళ్ళు మాతో నడుస్తున్నారు ఇది అనేది ఒక సంతోషము. రెండోది మా పని మాకు కంటిన్యూ. అయితే 100 days ప్రోగ్రామ్ చేసినప్పుడు చివరిది బుచ్చిబాబు నవల ఆయన ఇంద్రగడ మోహన్ కృష్ణ చివరికి మిగిలేదు ఆయన తీశారు. ఆయన మాట్లాడిన తర్వాత ఆ రోజున 100th day నాడు October 25th, 2011 నాడు ఇంద్రగడ మోహన్ కృష్ణ గారితో అప్పుడు ఏం డిక్లేర్ చేశామంటే ఇంతవరకు మేము చేసింది మీరేం చేస్తారు చెప్పండి అని అడిగాను. అయితే సుధామ గారు 6,000 పుస్తకాలు ఇస్తాను, ఆయన విహారీ గారు పుస్తకాలు ఇస్తాను, ఆయన 100 పుస్తకాలు ఇవ్వడం, కొంచెం మా ఏరియాలో మేము స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. అయితే ఈ 2
అంటే ఎవరు స్టార్ట్ చేసుకుంటాను అనేసరికి మొట్టమొదట వచ్చిన వాళ్ళు నాకుమారి కానీ మన వాళ్ళ శ్రీమతి వల్లిరాధిక కానీ వీళ్ళు వాళ్ళ సమయంలో వాళ్ళ లలిత కానీ బంజారా హిల్స్ నుంచి అలానే దాసరి శిరీష్ గారు కానీ హైదరాబాద్లో 5-6 ఏరియాస్లో బుక్ రీడింగ్ స్టార్ట్ అయిపోయింది. మేము ఏదైతే 100 రోజుల కార్యక్రమం చేస్తే ఇవాళ నాన్ స్టాప్ కింద జ్యోతి అనే అమ్మాయి 9 ఏళ్ళ నుంచి నడుపుతుంది ఆమె స్ప్రెడింగ్ లైట్ బుక్స్ అని చెప్పి. మీరు స్ప్రెడింగ్ లైట్ జ్యోతి అని కొడితే మీకు ఆమె రోజు ఒక బుక్ రివ్యూ చేస్తుంది, ఆమె రోజు ఒక సినిమా రివ్యూ చేస్తుంది, రోజు ఒక పాట రివ్యూ చేస్తుంది. మీరు ఏ ఇంగ్లీష్ తెలుగు హిందీ ఏ పుస్తకమైనా చెప్తుంది. అలాంటి సత్తా ఉన్న వాళ్ళందరూ భాగస్వాములు అయ్యారు. ఈ స్ప్రెడింగ్ లైట్ బుక్స్ అనేది నిలిచిపోయింది. అంటే ఇప్పుడు ఎవరైనా గుర్తుపడతారు, రచయిత అన్న వాళ్ళు ఎవరైనా సరే స్ప్రెడింగ్ లైట్ బుక్స్ అనగానే. ఇప్పుడు నగరంలో ఎన్ని ప్రాంతాల్లో స్ప్రెడింగ్ లైట్ లైబ్రరీస్? హైదరాబాద్లో సిటీలో ఇప్పుడు మేము సిటీ లైబ్రరీ పెట్టాం. యాక్చువల్లీ కరోనా టైంలో ఏమైందంటే మీకున్నది ఒకటే జగ ఇది, తగ్గిందేమో అక్కడ కొత్తగా వస్తున్న లైబ్రరీ ఏమున్నాయి మరి ఎట్లాగా అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆగస్ట్ 12 నుంచి 2020 నుంచి డిసెంబర్ వరకు ఒక 100 లైబ్రరీలు పెట్టాం. అంటే ఒక 74 సిటీలో, 16 ఆంధ్ర తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో, ఒక 6 కర్ణాటకలో, ఒక 3 తమిళనాడులో, 1 కేరళలో పెట్టాను. ఇది ఇనీషియల్ పరిచయం వరకే. ఇట్స్ అ గ్రోయింగ్ కన్సర్న్. పుస్తకం అన్నది ఇట్ కెన్ బ్రింగ్ ఎనీవన్ టు ద వన్ ఫ్లోర్ అన్లెస్ యూ టాక్ సమ్ రిలీజియస్ బుక్స్, ఫైనాన్షియల్, పొలిటికల్, లేకపోతే ఎగ్జాక్ట్ డిఫరెంట్ పోలరైజ్డ్ సబ్జెక్ట్స్ తీసుకుంటే తప్ప పుస్తకం అన్నది ఒక మనిషిని కల్పిస్తుంది. మేము తీసుకున్నది 2 అంశాలు, ఆకలిస్తే అన్నం, చేతిలో పుస్తకం. దీనిలో డిబేట్ లేదు. ఇక ఏం గొప్పవాడు కానీ పేదవాడు కానీ అన్నం అవసరం, పుస్తకం కూడా ఆ విధంగానే. అయితే మీకు చదవడం రాదు, మా ఉద్దేశం ఏంటంటే నీకు చదవడం రాదు. అందుకని ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసాము దాంట్లో. చదువుతుంటే కానీ ఒక ఆర్టిస్ట్ని గురించి ఒక బొమ్మ తయారు చేయించేసాను. మీరు చూస్తే మీకు అంటే ఒక సాంగ్ అయ్యే లోపల ఒక పెయింటింగ్ కంప్లీట్ చేశాను. అంటే ఒక్కటే పని చేస్తూ 2 పనులు ఎలా చేయొచ్చు అంటే, ఇంట్లో కనుక మీరు పుస్తకం చదివే అలవాటు ఉంది, మీ భార్యకి వంట చేయాలి. నువ్వేంటి నేను వంట చేస్తున్నా శుభ్రంగా చదువుకుంటూ కూర్చున్నామని అనకుండా, సరే నేను కథ చదువుతానే, నువ్వు కథ విను, నువ్వు వంట అవుతుంది, 2 పనులు అవుతాయి. కిచెన్లో కూర్చుని ఉంటాను, మధ్యలో మీరు కూడా కూరలో తరిగిస్తారు. అలా ఇద్దరు కలిసి చేసుకోవచ్చు పని. ఉత్తి పుస్తకంలో అది కుదురుతుంది. ఇప్పుడు పోడ్కాస్ట్ అని వచ్చాయి కదా, మీరు చూడక్కర్లేదు, వింటే చాలు. సో మీరు చేసే ఆడియో బుక్స్ కింద తయారు చేసేస్తే పీపుల్ కెన్ లిజన్ టు దట్ ఆల్సో. అయితే టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడం వలన ప్లస్ పాయింట్ ఏమైందని అంటే యాక్సెసిబిలిటీ పెరిగింది. కానీ మనిషికి ఒక వ్యవధి ఇస్తే తప్ప పుస్తకం చదవడం అలవాటు అవ్వదు. అంటే మీరు ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేస్తే ఆన్లైన్ కానీ ఫిజికల్గా కానీ ఈ పలానా టైంలో నేను ఈ ప్రోగ్రామ్ జరుగుతుందంటే వస్తుంది. ఇవాళ మీరు స్ప్రెడింగ్ లైట్ బుక్స్ 5ంటికి వెళ్తే 5ంటికల్లా ఒక మనిషి ఉంటాడు, అక్కడ చదివేవాడు ఉంటాడు. ఒక్కోసారి 15 మంది ఉండొచ్చు, ఒకసారి 20 మంది నుంచి మీకు బాగా తోపు బాగా కనెక్ట్ ఉంటే 100 మంది కూడా వచ్చి కూర్చుంటారేమో. కానీ నెంబర్ కదా అక్కడ. మా మొదటి నుంచి ప్రిన్సిపల్ ఏంటంటే 3 కూర్చున్నా, 4 కూర్చున్నా, లేకపోతే ఒకటే ప్రేక్షకుడు ఒక్కడు కూర్చున్నా ఒక పుస్తకం చదువుకోవచ్చు. వంశీ కథలు ఏదైతే ఉన్నాయో, మా ఫ్రెండ్స్ 2 భార్యాభర్తలు రాత్రి పడుకునేప్పుడు ఒక కథ ఆమె చదువుతుంది పడుకునే ముందర, భర్త ఒక రోజు ఒక కథ చదువుతాడు. చదువుకునేప్పుడు ముందు ఒక కథ చదివి పడుకుంటారు. పుస్తకాల ద్వారా యువతలో ఎలాంటి మార్పు తీసుకొని రావాలన్నది మీ ప్రధాన ఉద్దేశం. అంటే ఇప్పుడు మా 100 రోజుల ప్రోగ్రామ్ అటెండ్ అయినప్పుడు పిల్లలు, నా ఓపెన్ హౌస్ పిల్లలు అటెండ్ అయ్యారు. వాళ్ళు గ్రూప్స్ రాసిన, ఈ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నాకు ఫోన్ చేసి చెప్పారు, ఆ రోజున 100 రోజుల ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం వల్ల ఎన్నో పాయింట్స్ దాంట్లో కరెక్ట్ పాయింట్స్ వచ్చేసాయండి అని. అందుగురించి పుస్తకాలు చదవడం వల్ల ప్లస్ పాయింటే స్టూడెంట్స్కి. అన్ని రకాల పుస్తకాలు, యాప్టిట్యూడ్ టెస్ట్లు ఉంటాయి, దాంట్లో ఎన్నో టెస్టులు ఉంటాయి అకాడమిక్ పుస్తకాలతో పాటు. రెండోది చదువుకునే పిల్లాడికి అన్ని రకాల పుస్తకాలు పెట్టాలి. ఉత్తి మ్యాథ్స్ అవుతాడు, ఉత్తి మ్యాథ్స్ పుస్తకాలు పెడితే కాదు. వాడి సరదా ఎగ్జామ్ వచ్చే స్పోర్ట్స్ కానీ, సరదా ఫిలిం ఇష్టము, ఫిలిం రివ్యూస్ పుస్తకాలు కానీ. పుస్తకం అనేది నువ్వు అంటే దాంట్లో ఏదో అమ్మాయి బొమ్మ ఏదో ఉందనో, లేకపోతే ఏదో ఉందనో, వాడు పాడైపోతాడనో, ఇవన్నీ లెక్కలు ఉంటాయి. కుతూహలంతోనే మొదలవుతుంది కదా ఏదైనా సరే. ఏదైనా అయితే మంచి పుస్తకం అనేది అందుబాటు చేయాలి, మంచి ఆలోచన తీసుకురావాలి, అయితే వాడికి నచ్చినది చేయాలి. ఇప్పుడు వాడికి ఎప్పుడైతే నచ్చింది చేస్తామో వాడి పుస్తకం మీద వాడికి ఇంట్రెస్ట్ వస్తుంది. అందుగురించి పుస్తకం అందించేటప్పుడు ఆహారం కూడా అందించాలి. ఉత్తి పుస్తకం అందిస్తే కుదరదు. వాడికి మీరు ఆహారం కూడా అందిస్తేనే వాడు చదవడానికి వీలు ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే మధ్యలో ఆకలిస్తూ ఉంటుంది, మంచి పట్లో ఉంటాడు, డబ్బులు ఉండవు, వాడి తిండి పేరు కూడా పెట్టాను, వాడు చదవడానికి తేలిక, వాడికి లేవక్కర్లేదు ఏదో ఒకటి.
అయితే మేము చేసిన కార్యక్రమాలు ఆహారంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి నా దగ్గర వచ్చే పిల్లలు 2 చేస్తారు, చదువుకుంటారు, జీవితంలో పైకి వస్తారు. సో ఇక్కడ వచ్చిన మీరు ఇన్స్పెక్టర్లు, సిఐలు అయ్యారు, ఎస్ఐలు అయ్యారు, కానిస్టేబుల్స్ అయ్యారు, టీచర్లు అయ్యారు, విలేజ్ ఆఫీసర్స్ అయ్యారు, విఆర్ఓస్ అయ్యారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు, పిహెచ్డి స్కాలర్స్ అయ్యారు. 15 సంవత్సరాల్లో సిటీలో ఎన్నో గవర్నమెంట్ ఉద్యోగాలు నా దగ్గర వచ్చిన పిల్లలు భోజనం చేసి పుస్తకాలు చదువుకొని పైకి వచ్చారు. ఏం చేయలేదు నేను, చదువుకోండి చదివితే పైకి వస్తారని లెక్చర్లు ఇవ్వలేదు, ఏం లేదు. వాడికి ఎప్పుడు వచ్చినా అన్నం మటు రెడీగా పెట్టి ఉంచాం, ఎప్పుడు వచ్చినా చదువుకోవడం, పుస్తకాలు ఎక్కడ వెతుక్కోకుండా అన్ని రకాల వేల పుస్తకాలు పెట్టి ఉంచాం. ఇంకేం కోసం ఉండదు. చిన్న చితగా మంచి కావాలన్నా డాక్టర్ కాబట్టి వైద్యం కూడా చేశాను. మళ్ళీ అప్లికేషన్ కావాలి, డబ్బులు లేవన్నా అంటే అప్పుడు అది కూడా ఇచ్చాం. అలా పైకి వచ్చేసారు. అంటే ఇది ఏంటంటే ఇది అందరూ నా పిల్లలనే భావంతో చేస్తే, ఈ పుస్తకం చదవడం వల్ల అలా పిల్లలు పైకి వస్తారనే భావన కనుక రాసేవాడు కూడా ఉండాలి. ఈ పుస్తకం ఇలా రాయడం వలన వాళ్ళు ఆలోచనని మారుస్తామా, ఇలాంటి ప్రశ్న మనం కరెక్ట్ అయి ఉండొచ్చు, నీకు ఆ అనుభవం ప్రకారం రాస్తుండొచ్చు, కానీ అది ఒకటే ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు కదా, దాని గురించి ఎందుకు అంతలా రాస్తున్నాం? మనం రాసేది ఒక మంచి ఇన్సిడెంట్ రాయొచ్చు కదా. రాసేటప్పుడే చెడు మార్పు జరుగుతాయి. మీరు నన్ను అడిగినా ఇదే ఇంటర్వ్యూలో నీకు బాగా దెబ్బ కొట్టిన రాయండి అంటే గలీజ్ అన్నీ ఏం జరిగాయని చెప్పచ్చు, కానీ అది ఇట్స్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. అక్కడ నాకు జరిగిన తప్పు, దాని గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? పుస్తకం అనేది ఒక మంచి ఆలోచన, మనిషిని ఆలోచించేటట్టు తన నెక్స్ట్ లెవెల్. అంటే ఏదైతే తనకి ఆలోచన రాని పుస్తకం ఇవ్వడం వేస్ట్, ఉత్తి కంటెంట్ ఇచ్చేసాను, బోరింగ్. వాడికి ఆలోచన ఏమంటావు, నువ్వేమంటావు, నేను ఇలా అనుకుంటున్నాను. ఒక సంభాషణపూర్వకంగా అంటే వాళ్ళు కూడా ఒక ఆలోచన వస్తుంది, ఇది కరెక్టే కదా, నేను తను మళ్ళీ అడుగుతాడు, ఇలా అవుతే ఇలా ఆలోచించవచ్చు అని. ఆలోచన ఇచ్చే పుస్తకాలు, దానిలో మనసులో మాట చెప్పుకోవడానికి ఒక వ్యవస్థ, దానికి చదివిన తర్వాత మనకి ఏదో మండుతూ ఉంటుంది, అది చెప్పుకోవడానికి ఒక స్పేస్ ఇవ్వాలి, దానికంటే ఒక డైలాగ్ జరగడానికి స్పేస్. ఇది మేము చేస్తున్న కార్యక్రమం. అసలు పుస్తకాలు ఎందుకు చదవాలి? బుక్ రీడింగ్లో ఉన్న బ్యూటీ ఏమిటి? అంటే ఇది బుక్ రీడింగ్లో అంటే బేసిక్లీ ఇది ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్. అది అంటే కొందరు మిత్రులు ఉండరు, ఏ మిత్రత్వం అయినా లెక్కలు ఉంటాయి. నువ్వు చాయ్ తాగించావు, నేను తాగించాను, నేను తినిపించాను, లెక్కలు ఉంటాయి. రెండవది ఒక్కొక్కసారి కుదరపోవచ్చు, ట్రావెల్ కుదరపోవచ్చు. రెండవది ఒక్కొక్క పుస్తకం, కొన్ని వశిష్ఠ రామాయణం ఉంది, అది ఒకరోజు లేదా పుస్తకం కాదు. ఎపిడమాలజికల్ డైజెస్ట్ అని కుప్పా శ్రీనివాస గారు రాశారు, ఒక 3000 సూక్తులు రాశారు. ఆ పుస్తకం అవ్వదు, ఎందుకంటే ఒక చదవగానే మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. సూక్తులు రాస్తారు కదా, వివేకానంద తీసుకోండి, ఏదైనా తీసుకోండి, రామకృష్ణ పుస్తకాలు తీసుకోండి, ఒక్క సూక్తి చాలు అది మనల్ని తవ్వేయడానికి. అయితే అది చదివిన తర్వాత అతనికి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి కదా, ఆ పుస్తకం కంప్లీట్నెస్ ఇస్తుంది. ఇది కుదురుతుందా, అవుతుందా? అతను ఏమంటాడు, మొత్తం వివేకానంద చెప్తాడు, భయపడకంటాడు. నీకు శత్రువు ఏదంటే భయమే, భయపడకంటాడు. ఫియర్ నాట్ అంటే భయం ఎలా ఉండదు? నేను చదువుతున్న ఉద్యోగం వస్తుందో లేదో, ఈ తర్వాత నేను ఎప్పుడు వస్తాను, నా కుటుంబానికి నేను చేయగలను లేదు, ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. అది వ్యవస్థ గ్యారంటీ ఇవ్వాలి. నువ్వు కరెక్ట్గా చదువు, నువ్వు నీ అధ్యాయం కరెక్ట్గా చేసుకో, నీ పని కరెక్ట్గా చెయ్యి. నువ్వు కరెక్ట్గా చదివే ఉంటే నీకంటే నేను ఉద్యోగం ఇస్తాను ఒక వ్యవస్థ ఉందా? అంటే వ్యవస్థలోనే గ్యాప్లు ఉండడం వలన కంప్లీట్నెస్ రావాలి. ఇది పుస్తకాలు చదివితేనే సరిపోదు, పుస్తకాలు చదువుతూ కొద్దీ వ్యవస్థ కూడా బాగుండాలి. మనలాంటి ఆర్గనైజేషన్స్ ఆ బ్యాకప్ ఇస్తాయి. అంటే ఆ గ్యాప్లో తనకి ఉద్యోగం లేని టైంలో, తనకి ఇబ్బంది టైంలో మనలాంటి వాటి వ్యవస్థలు ఒక పడిపోకుండా, కూలిపోకుండా బ్యాక్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ అయిన తర్వాత మా ఉద్దేశం అదే. ప్రపంచంలో ప్రముఖులందరికీ బుక్ రీడింగ్ అలవాటు ఉంది. ప్రముఖులందరూ బుక్ రీడింగ్ ఎందుకు అంతగా ఇష్టపడతారు? ఒకటి అవసరం కొద్ది చదువుకునే వాళ్ళు ఉంటారు, రెండోది సమయం ఉండి చదువుకునే వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉండదు. అవును. రెండోది ఎవరు చదవలేదంటే డైరెక్షన్ లేని వాళ్ళు, కుటుంబంలో వ్యవస్థ అలా లేని వాళ్ళకి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఆల్రెడీ వాడికి డ్రైవ్ ఉంది, వాడు కూర్చొని లైబ్రరీలో వాడు అడగలే, వాడు టైంకి వస్తాడు, కొద్దిగా ఫ్రంట్ బెంచ్లో కూర్చుంటాడు, రోజువారు చెప్పింది చదువుతాడు, లైబ్రరీకి వెళ్ళి అన్ని పుస్తకాలు చదువుతాడు, తెలియక ప్రశ్నలు ఇస్తాడు. వాడి క్రమం ఉంది, వాడు కుదిరింది, కొందరు కుదరవచ్చు. రెండవది బాగా డబ్బు ఉంది, వాడికి స్కూల్కే వెళ్ళక్కర్లేదు, టీచర్నే దగ్గర చదువుకోవచ్చు, లేదా వాడి సొంత లైబ్రరీ పెట్టుకోవచ్చు, వాడికి లైబ్రరీ వెళ్ళక్కర్లేదు, ఈ క్యాన్ క్రియేట్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇట్ వాజ్ రిచ్. వాళ్ళ నాన్నగారు వాడు సూపర్గా మంచి మంచి హిల్ స్టేషన్ తీసుకెళ్ళేవారు, అని కూర్చొని రాయగలిచారు. బాగా కాలినాడు పోయిన్స్ అంటే తెలుస్తుంది వాడికి, అసలు తిన్నది కష్టం, వాడు రాస్తాడు. అతను కూడా ఇద్దరు రకాలే రాస్తాడు, బాగా కాలిన వాడు రాస్తాడు, బాగా సెటిల్ అయిన వాడు రాస్తాడు, మధ్యలో వాడు ఇలా రాస్తాడు. వాడికి ఇల్లు నడుస్తుందా లేదా టెన్షన్, ఎప్పుడు చదవలేదు, మళ్ళీ ఇప్పుడు కూర్చొని టెన్షన్ వాడికి. సో బేసిక్లీ నా ఉద్దేశంలో ఏంటంటే, పుస్తకం ద్వారా మార్పులు వచ్చే మాట అవుతాయి, పుస్తకం ద్వారా మంచి జరిగే మాట అవుతాయి. వాడు ఎలాంటి ఆర్థిక పరిస్థితి ఉన్నా వాడికి ఆ వాతావరణం ఇవ్వాలి.
అది నా ఆలోచన. అయితే ఎప్పుడైతే మా మర్మం తెలుస్తుందో, పుస్తకం చదివితే మంచి జరుగుతుంది, దీని ద్వారా నాకు మంచి ఆలోచన వస్తుంది తెలిస్తే చాలు వాడికి నెక్స్ట్ లెవెల్ వెళ్తాడు. అది మనం చేస్తూ పోవాలి. మీలాంటి మాధ్యమాల ద్వారా ఈ పుస్తకాలు అన్నది ఎలా నన్ను ప్రభావితం చేసింది. ఏ పుస్తకం దాంట్లో ఉంటాడు టాల్స్టాయ్, మీరు చెప్పిన దాంట్లో వార్ అండ్ పీస్లో చెప్తాడు అనమాట, ఆ బుల్లెట్ నేను కొట్టాను, అది పక్కనే చనిపోయింది, ఆ బుల్లెట్ నాకే తగ్గుతుంది. అంటే ఫండమెంటలీ క్వశ్చన్ అది మీరు చెప్పిన దాంట్లో. అప్పుడు అది ఆ బుల్లెట్ నాకే తెలుగు, నా కుటుంబం పోయేది కదా, వెంటనే షూట్ చేస్తాడు, వాడు చచ్చిపోయాడు, వాడు అప్పుడు గన్ వదిలేస్తాడు. ఎప్పుడైతే ఆలోచన వస్తుందో అది పుస్తకం ద్వారా వచ్చింది కదా. ఇప్పుడు నేను కొట్టగలను, నేను కొడుతున్నాను, వాడు అలా కొట్టడం మూలాన చనిపోవడం మూలాన వాడు భర్తో లేకపోతే ఇంటి యజమానో చనిపోయాడు, కుటుంబం కూలిపోయింది కదా. అదే నీ కుటుంబం నిన్ను కొడితే నీ కుటుంబం కూలిపోతుంది కదా. అసలు వాయిలెన్స్ నేను ఎందుకు తీసుకోకూడదు అంటే అందుకు అని వార్ అండ్ పీస్లో చదివితే నీకు తెలుస్తుంది. ఎందుకు చదవాలంటే తెలియాలి. ఇంకా బాగా నాకు దిట్టంగా ఉన్నాను, కొట్టగలను, నరికేయగలను అంటే నరుకు, కానీ ఆ కుటుంబం పడిపోతుంది. అది అంటే ఇది పుస్తకం ద్వారానే కొన్ని విషయాలు తెలుస్తాయి. అంటే అందరూ అన్నీ అనుభవించగల, అంటే మాకేంటంటే ఫోర్ ఫ్రంట్ ఉండడం వల్ల అన్నీ అనుభవించు, పుస్తకాలు చదవకాలి. మా పనే సమాజం కాబట్టి ఎన్నో కథలు మాకు లైవ్, మా లైఫ్ అంతా. సో మా పుస్తకాల కంటే డైరెక్ట్ లైవ్ రోజు 100 కుటుంబాలు వస్తాయి, ఎన్నో విషయాలు వస్తాయి. అందరూ పుస్తకాల ద్వారా నేర్చుకుంటే మాకేంటంటే లైవ్గా తెలుస్తుంది. సో దట్స్ డిఫరెన్స్ బిట్వీన్ మాకు వేరే వాళ్ళకి, అక్కడ తేడా వస్తుంది. మన దృక్పథాన్ని పుస్తకాలు ఏ విధంగా మారుస్తాయి? మన అపర్ణ తోట రాసిన పుస్తకం, ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన అమ్మాయి హిమాలయస్ ఎలా ఎక్కింది అనే పుస్తకం రాసిన అమ్మాయి బయోగ్రఫీ. ఒక నమ్మకం వస్తుంది. అంటే నేను ఎవరు చేయని పని హిమాలయస్ నేను ఇంత చిన్న వయసులో నేను ఎక్కాను అనే ఒక అంశము. ఆమె ఎలాంటి అంటే ప్రవీణ్ ఎన్కర్ అలాంటి వ్యవస్థ ఏర్పడింది, వెలగచ్చారు, జరిగింది. అది బుక్ కింద రాకపోయి ఉండుంటే అది అయిపోయేది, ఆ స్టోరీ ఆ అమ్మాయితో అయిపోయి ఉండేది. ఇవాళ అపర్ణ పుస్తకాన్ని మళ్ళీ చేయడం వల్ల ఇట్ హాస్ కమ్, ఆ స్టోరీ నిలిచింది. ఇలానే జరిగిందంటే కొన్ని చెప్పకపోవచ్చు, అన్నీ, కానీ ఓవరాల్గా అది ఒక మెసేజ్ అయితే రీచ్ అవుట్ అయ్యింది. సో పుస్తకం అనేది ఫర్ ఇన్స్టెన్స్ ఎనీ సైంటిఫిక్ లిటరేచర్, మీరు క్యాట్గట్ సూచర్ అంటారు. క్యాట్గట్ సూచర్ అన్నది అసలు ఎంత చేసినా సూచర్ ముడికి నిలవట్లేదు. లేకపోతే అప్పుడు క్యాట్గట్ సూచర్ అనేది ఒక పర్టికులర్ ఎనిమల్ నుంచి తీసుకుని తయారు చేసిన థ్రెడ్తో ఆమె ఒప్పుకుంది అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఆ సూచర్ మెటీరియల్ గురించి. ఆ రోజు ఇలా జరిగిందని చెప్పి రాశాడు కాబట్టి అది ఇవాళ సర్జరీ జరుగుతుండే క్యాట్గట్ సూచర్తో మీకు సూచర్ వేయడం జరుగుతుంది, ఒక ప్రొసీజర్. సో హిస్టరీ మిగిలాలంటే రాయాలి. ఇప్పుడు సూర్యకుమార్ ఉన్నారు, ఆయన మొత్తము శాసనాల గురించి ఆయన రాస్తారు, ఆయన వెళ్తే తెలుస్తుంది ఆయన గురించి. సో ఎప్పుడో ఒక రుద్రమదేవి ఆడవాళ్ళకి మెటర్నిటీ సపోర్ట్ కింద హాస్పిటల్స్ కట్టించిందని శాసనాలు రాసుకుని ఉంటే సూర్యకుమార్ లాంటి వాళ్ళు ఆ పుస్తకంలో మనకి ఎక్కించకపోతే మనకు తెలిసేది కాదు ఆ రోజుల్లో ఎలా చేశాడు. అశోకుడు యుద్ధం చేసిన తర్వాత యుద్ధం ఎందుకు మానుకున్నాడు, నేను ఇక్కడి నుంచి యుద్ధం చేశాను ఎలా అనేది శాసనాల్లో రాయడం వల్ల మనకు తెలిసింది, మనకి పుస్తక రూపంలో రాయడం వల్ల తెలిసింది. ఆ రోజుల్లో ఒక దొమ్మరి కుటుంబము ఒక ముస్లిం రాజులకి ఒక రోప్ ఎక్కుతుంటే పైనుంచి మనిషి కింద పడిపోతే అది చనిపోతాడు. చనిపోయేసరికి అక్కడ అర్జీ పెట్టుకుంటారు, మనల్ని ఎంటర్టైన్ చేసిన అతను ఆ రోప్లో నడుస్తుంటే పడిపోయాడని, అతనికి మనం సహాయం చేయాలంటే అతనికి పట్టా ఇస్తారు, ల్యాండ్ ఇస్తారు. అతను అంటాడు, మరి మేము 8 తెగలు మేము ఇలాంటివి చేస్తే విన్యాసం చేస్తే కానీ మాకు తిందెళ్ళదు, దీని మూలన మేము చనిపోతాం టెన్షన్ ఉందంటే వాళ్ళందరికీ పట్టాలు ఇస్తారు. దొమ్మలగూడెం ఉంది, దొమ్మలగూడెం పోతే వాళ్ళకి అన్ని సొంతంగా వ్యవసాయం చేసుకుని ఒక వర్గం పైకి వచ్చారు. ఇదంతా మనం రాయకపోతే మనకి ఎలా తెలిసేది? శాసనాల్లో రాయల మీద రాసి ఉండొచ్చు. అది అన్లెస్ యూ సిట్ అండ్ రీడ్. ఇవాళ మేము ప్రోగ్రామ్ చేస్తాం కాబట్టి ఒక హిస్టారియన్ వచ్చి మాట్లాడితే తెలుస్తుంది, ఒక డాక్టర్ వచ్చి ఇలా జరిగిందని తెలుస్తుంది, ఒక యాక్టర్ వచ్చి నాకు ఎన్ని పైకి రావాలంటే ఒక పుస్తకం ద్వారా ఎన్ని ఇబ్బందులు పడ్డాడు రజనీకాంత్ ఇవాళ అనుకోవచ్చు. అతను కండక్టర్ కింద ఉండి అన్నీ చేసిన తర్వాత కదా ఇవాళ పైకి వచ్చింది. అయితే ఒక మనిషి తయారవడానికి ఒక మనిషిగా దాని తర్వాత ఆర్థికంగా పైకి రావచ్చు, వాళ్ళు దాని తర్వాత ఏంటనేది వదిలేసింది. కానీ అతని రూట్స్ అన్నీ మనకి ఒక పుస్తకం ద్వారా, ఒక సినిమా ద్వారా, అంటే పుస్తకం కూడా సినిమా కూడా ఒక పుస్తకం ద్వారానే కదా కన్వర్ట్ అవుతుంది. సో మాధ్యమం అనేది అద్భుతం. అంటే ఇది ఇప్పుడు నాకు కుదరదు, ఎందుకంటే ఐ వాజ్ లాస్ట్ ఓన్లీ ఇన్ ద ప్రమోషన్. కూర్చుని చదవమంటే నాకున్న ఆలోచనలకి కుదరపోవచ్చు. బట్ పీపుల్ హ్యావ్ టైం.
పీపుల్ హూ కెన్ డూ దిస్ అన్న లాంగ్వేజ్ ఒకటి. అంటే దాంట్లో మన అక్షరవనం అని వనపర్తిలో నడుస్తుంది మాధవరెడ్డి, దాంట్లో 3 చెప్తాడు: లాంగ్వేజ్, లాజిక్ అండ్ లైఫ్ స్కిల్స్. ఒక మనిషి పైకి రావాలంటే సర్టిఫికెట్లు కాదు, 10th బయాలజీ చదివా, ఫిజిక్స్ చదివా, కెమిస్ట్రీ చదివా, 3 అంటాడు. లాంగ్వేజ్ అనేది మీరు మాట్లాడడం ద్వారా, మీరు చదవడం ద్వారా వస్తుంది. అది ఇండివిజువల్గా అధ్యయనం చేసుకోవడమే. లాజిక్ అంటాడు. మ్యాథ్స్ అనేది ఉత్తిన ఇంట్లో కొంచెం సమ్ చేయడం కాదు, పని చేయడం ద్వారా ఆ పనిలో ఎలా జరిగింది లెక్కల ద్వారా వస్తుంది అంటాడు. దెన్ లైఫ్ స్కిల్స్, ఇలా ట్యూబ్లైట్ పాడైంది ఎలా బాగు చేసుకోవాలి, వాటర్ని ఎలా చేసుకోవాలి, దాని తిండి వస్తుంది. సో ఈ 3 ఉంటే చాలు, మనిషికి సర్టిఫికేట్లు అక్కర్లేదని ఆయన అక్షరవనం అనే ప్రాజెక్ట్లో చదువుతాం. అంటే చదువు అన్నది ఏ విధంగా చదువుకోవాలి అంటే, చదువు అనేది సర్టిఫికేట్లు కాదు, చదువు అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, జువాలజీ కాదు. అది నీకు నీ తరఫున నువ్వు ఇది చదవాలని నీలో ఉండాలి, అది నీలో నా పట్టుదల ఉండాలి, నేను నేర్చుకోవాలి, దీన్ని నేను సంపూర్ణంగా తెలియాలని ఉండాలి. అది ఉత్తి పుస్తకం ద్వారా జరుగుతుంది. ప్రస్తుతం యువతరం సోషల్ మీడియాతో గడుపుతున్న తీరును చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇవన్నీ ఫేస్లు అండి, అంటే హవా అంటాం కదా, అండ్ ఒక సాచురేషన్ వచ్చేస్తుంది, వీటికి కూడా సాచురేషన్ వచ్చేస్తుంది. ఈ టైంలో నడుస్తుంది, అది ఏది ఆపలేము. ఎందుకంటే సమయం దొరికినప్పుడు ఒక్కటే వచ్చేస్తుంది. ఇదివరకు నొక్కాలంటే కష్టం కదా, టీవీ డబ్బులు పెట్టుకున్నా కానీ చూడలేము. సో నా దగ్గర ఏది ఆపకూడదు, లెట్ ఇట్ గో. ఇది సోషల్ మీడియా ఒక సీజన్ ఆపలేము. ఒకసారి ప్రేమ దేవదాస్ తీస్తే దేవదాస్ ప్రేమలు కొడుతూ ఉంటారు. మనకి బోర్ కొట్టి ఆ సినిమా ఆపేంత వరకు రకరకాలు వస్తూనే ఉంటుంది. సో అది మనం ఆపలేము. అది ప్రజెంటేషన్ ఒకటే మారుతుంది కానీ అదే ఉంటుంది. బట్ ఇట్ డే కమ్స్, పీపుల్ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఇవన్నీ ఇప్పుడు ఎట్లా ఉంటుందని అంటే విత్తనాలు ఇవి. పుస్తకం అనేది ఒక విత్తనం లేక జీవితాలు లేవు. అందుగురించి మనం దీనికి ఇది ఎవర్ లాస్టింగ్, ఎవర్ గ్రీన్. పుస్తకం అనేది ఎవర్ గ్రీన్. అది మీడియా అనేది స్పాంటినిటీ, అంటే మ్యాగీ నూడిల్స్ లాగా. ఆ టైంలో ఎగ్జైట్మెంట్, ఆ టైంలో డిప్రెషన్, కాకరకాయ లాగా. ఒకసారి బెల్లం పెట్టి ఉంటుంది, ఒకసారి పచ్చిగా వేపు ఉంటుంది. దాన్ని ఏ విధంగా చేసుకుంటామనేది ఇట్ ఈస్ అప్ టు అస్. మనిషి ఇంటెలిజెంట్గా ఉండాలి. నేను ఈ సమయం నేను ఎలా చూస్తానంటే, ఈ సమయం నేను ఏ విధంగా వాడుతున్నాను అని ఎవరికి వాడు సమయాన్ని అర్థం చేసుకోవాలి. అందరికి 24 గంటలే ఉంది. 24 గంటలు నన్ను ఎంత ఈ సమయం మీరే మ్యాప్ చేసుకుంటే, 24 గంటలు మీరు ఎంత పోగొట్టుకుంటున్నారు. 15 నిమిషాలు సరిగ్గా పుస్తకం రోజు చదువుతాను మొదలెట్టుకుంటే చాలు. ఇన్ని చదివేక్కర్లా, ఒకటే పుస్తకం తెచ్చుకోండి. మా లైబ్రరీలో ఇన్ని పుస్తకాలు పెట్టుకోకండి, ఒకటే పుస్తకం తెచ్చి ఈ వారంలో కంప్లీట్ చేస్తాను పెట్టుకోండి. అంతే. కంప్లీట్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి, మీకు నచ్చింది చేసుకోండి. కానీ చదవడం అలవాటు చేసుకోవడం అనేది ఫండమెంటల్. అండ్ ఐ డోంట్ వరీ అబౌట్ ఎనీ న్యూ. ఏది కొత్తదైనా ఎక్కువ నిలవదండి, పాతదే నిలుస్తుంది. ఎంత కొత్త అవకాయ తిన్నా పాత అవకాయ తిన్నంత సంతోషం వేరేది ఉండదు. మైండ్ ఫిట్నెస్ కోసం పుస్తకాలు చదవటం మెదడుకి వ్యాయామం లాంటిది అంటారు. కాబట్టి ఈ బాడీ ఫిట్నెస్కి ఇచ్చే ఇంపార్టెన్స్తో పాటు ఈ మెదడు ఫిట్నెస్ కోసం యువత ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం నేడు ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. రీఎన్ఫోర్స్మెంట్ ఏంటి? మనము ఏదైనా సరే ఐరన్ తీసుకుంటే, నేను ఏడాదికి ఒకసారి వర్షాకాలం ముందర పెయింట్ చేసుకుంటాను తుప్పు పట్టకుండా ఉండడానికి. ఈ తుప్పు పట్టకుండా ఉండాలి అని అంటే, బుర్ర కూడా తుప్పు పట్టకుండా అంటే దాన్ని మేత వేయాలి. మేత వేసేయాలంటే 2 విధాలు. మేత వేయాలంటే నీలో ఉండాలి, తీసుకోవాలి. రెండోది దాన్ని అందించాలి. అంటే మాకు న్యూట్రిషన్ ఏమంటాం, ఓరల్ న్యూట్రిషన్, పేరెంటల్ అంటాం. కుదరగా సరిగ్గా తినలేదు, తినేయడానికి కూడా ఓపిక లేదు, అప్పుడు అదే మేము ఇంజక్షన్ ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. సో డేంజరస్. అందు గురించి ఈ పర్టిక్యులర్ దాంట్లో ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ సెట్ చేసుకోవాలి. నీకు ఈ పుస్తకం ప్రభావితం. నా ఫ్రెండ్ ఉన్నారు, బైబిల్ చదువుతూ నేను చదువు ప్రకాశం చెప్తుంది అమ్మాయి. ఆమె నమ్మింది, నేను బైబిల్ చదివాను, కరెక్ట్ సరిపోతుంది అనుకున్నాను. ఖురాన్ నమ్ముతున్నారు, ఖురాన్ తప్ప అక్కర్లేదు అనుకో, సరిపోతుంది. కానీ ఏదో ఒకటి నమ్మాలి కదా అంటున్నాను. ఖురాన్ నమ్ము, బైబిల్ నమ్ము, భగవద్గీత నమ్ము. భగవద్గీత కరెక్ట్గా చదువుతారు. ఇవాళ కరెక్ట్గా భగవద్గీత చదివితే దేవుడు ఉన్నాడా లేదా, కృష్ణుడు ఉన్నాడా, అర్జునుడు లేడా, ఈ కథ అంతా మర్చిపోయి వాడు ఏం చెప్తున్నాడో చూడండి. నేను డిసైడ్ అవుతా, నువ్వు ఎగ్జిక్యూట్ చేయంటున్నాడు, దాని ఫలితం నువ్వు పట్టించుకోకంటున్నాడు ఆయన. నేను ఐ డిసైడ్, వాడు వస్తాడా బ్రతుకుతాడా, నేను ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్ అంటున్నాడు. నువ్వు చెయ్యి అంటున్నాడు. అలానే మనం చేయవలసిన కార్యక్రమం చదువుకునే కార్యక్రమం. దీని ద్వారా మంచి అవుతుందా, నిజంగా అవుతుందా? నువ్వు ఎప్పుడైతే చేసే పని నమ్మకంగా చేయవో, పుస్తకం కాదు కదా, ఏం చేసినా అది ముందరికి వెళ్ళదు. నువ్వు పుస్తకం ద్వారా నేను జీవితంలో పైకి వస్తాననే నమ్మకం ఒక్కటే చాలు, గ్యారెంటీ చేస్తాను. వాడు కనుక ఇవాళ ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత రోజుకి 15 నిమిషాలు ఏదో పుస్తకం చదవకుండా పడుకోనని డిసైడ్ కావాలండి, ఏడాదిలో మార్పు వచ్చేస్తుంది. వాడి ఆలోచనలోనే మార్పు వచ్చేస్తుంది. దేనికి భయపడ్డు, దేనికి ఆశపడ్డు, తనకంటే ఒక మనిషి అయిపోతాడు, తనకంటే ఒక ఈ రచయిత రైటింగ్స్ బాగున్నాయి అనుకుంటే, మీకు ఎలాంటి సబ్జెక్ట్ ఇంట్రెస్టో ఆ సబ్జెక్ట్లో పగడ్బందీగా రాసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఫస్ట్ చదవాలి కదా, మీకు ఇది ఇష్టమా కాదా అంటే చదవాలి.
చదవాలంటే సింపుల్ ట్రిక్ అని అంటే టైం పెట్టుకోండి, 15 నిమిషాలు చాలు. పొద్దున్న లేచండి 15 నిమిషాలు. ఇవాళ మార్నింగ్ కూడా రోజు పొద్దున్న లేస్తే ఒక పద్యం చదువుకుని లేవాలని డిసైడ్ అయ్యాను. దెన్ ఒక పద్యం పొద్దున్న చదివే పద్యం కరెక్ట్గా చదివి స్టార్ట్ చేసేది, నెక్స్ట్ డేకి ఇంకో పద్యం చదవండి, అయిపోయా. అంటే రోజంతా నడుస్తుంటుంది ఆ పద్యం. అదే ఎవరి పద్ధతి పాడే ఒక స్టోరీ. నేను ఇప్పటికి కూడా అంటాను, స్టోరీ డే ఒక స్టోరీ చదువు. టాల్స్టాయ్ షార్ట్ స్టోరీస్ ఉన్నాయి, వార్ అండ్ పీస్ కదా ఒక్కర్లే. యూ కెన్ చూస్ యువర్ చాయిస్ అండి. అండ్ ఎందుకు ఇంకోటి చాలా ప్రేక్షకులకి చాలా మంచి మాట, ఎన్ని పుస్తకాలు పబ్లిష్ అయి ఉన్నాయంటే మొత్తం ప్రపంచంలో మనకు పేర్చుకుంటూ పోతే 7 కిలోమీటర్లు వస్తాయి పుస్తకాలు. 7 కిలోమీటర్లు సరిపడా పుస్తకాలు వచ్చేవి ఉన్నాయి ఆల్రెడీ. కొత్త పుస్తకాలు కూడా అక్కర్లే. 7 కిలోమీటర్లలో మీకు నచ్చిన పుస్తకం దగ్గర రాయి చదువుతారు. మీరు ఇన్ని చదవలేను, ఇన్ని ఎప్పుడు చదవాలనుకుంటే ఎట్లీస్ట్ చదువుతున్నాడు, బుక్ రీడింగ్ దాంట్లో వెళ్ళి కూర్చో, వాడు కొత్త బుక్ చదువుతాడు, డిసైడ్గా చదువుతానా లేదా అని. మనం చేసింది అదే. ప్రస్తుత యువతరం పుస్తకాలు చదవటం వల్ల అది వాళ్ళ చదువుకి, కెరీర్కి, జీవితానికి మూడిట్లోనూ ఎలాంటి డెవలప్మెంట్కి అవి దోహదం చేస్తాయి. ఏదైతే నాకు రాదు అనుకుంటామో వచ్చుకు వెళ్ళాలంటే, మీకు సపోజ్ అది మీకు గుర్తుండట్లేదు, జస్ట్ రాసేయండి. రాసేసి రాసి అతికించండి మీ బాత్రూమ్ వెనకాల డోర్లో. మా ఇంట్లో అంతే, బాత్రూమ్ డోర్లో లేదా మెయిన్ డోర్ వెనకాలో ఏం చదివిన రాసి ఆ ప్లేస్ రాసేస్తాం 10 పాయింట్స్. అది రీఎన్ఫోర్స్ అవుతూ ఉంటుంది, దాన్ని రీఎన్ఫోర్స్మెంట్ అంటాం. అయితే వాళ్ళకి గుర్తున్నట్లేదు అంటున్నాడు కదా. ఇప్పుడు మీకున్న మీద మీకు దీనికి మంచి స్టోరీ ఉంది. దీనికి ఐన్స్టైన్ని అడిగారు, నువ్వు చాలా తెలివైనవాడు, నువ్వు తోపు ఇవన్నీ చేశావని. ఆయన అన్నాడు, ఏం లేదా నీలానే నేను అన్నాడు. లేదు అన్నాడు. అట్లా కూడా చెప్పాడు. సరే నేను చనిపోతాను కదా, చనిపోయిన తర్వాత నా బ్రెయిన్ని డిసెక్ట్ చేయండి, డిసెక్ట్ చేసి మీరు చూడండి నా బ్రెయిన్ పక్కవాడి బ్రెయిన్ తేడా ఉందని చూడమని చెప్పాడు ఆయన. సరే అన్నారు. ఆయన చనిపోయారు. అయితే చనిపోయిన ఆన్సర్ కూడా రాశాడు, చిన్న బాక్స్లో పెట్టాడు. అన్ని ఎన్ని రకాల సెక్షన్ చేసినా నార్మల్ బ్రెయిన్ పక్కవాడి అసలు మొద్దు పనికిరాని వెదవది ఈయనది చూస్తే ఇద్దరు ఒకలానే ఉన్నాయి, ఇద్దరు బ్రెయిన్లు ఒకలానే ఉన్నాయి. సరే ఆయన ఏం రాశాడా అని ఓపెన్ చేసి చూస్తే ఒకటే 3 వర్డ్లు ఉన్నాయి దాంట్లో, ఐ యూజ్డ్ ఇట్ అని ఉన్నది. అంతే. ఐన్స్టైన్కి వేరే నేను బుర్ర వాడాను, వాడితే చాలన్నా. ఇప్పుడు మీకైనా నాకైనా ఒక గిగాబైటే, వాట్ ఎవర్ ద బైట్స్ యూ టాక్, అది ఎంతైనా తీసుకుంటుంది. అది ఇట్ ఈస్ అప్ టు యూ. మీరు చెడే చూస్తూ పోయినారు అనుకోండి, అదే రిజిస్టర్ అవుతుంది. మీరు మంచిగా చూస్తూ పోయారు అనుకోండి, అదే రిజిస్టర్ అవుతుంది. మీరు చూసిన చూపు, మీరు ఆలోచన ఏదైతే ఉందో మీ పని అదే ఉంటుంది. సో పుస్తకం అన్నది ఇట్ విల్ హెల్ప్ యూ టు షార్పెన్ యువర్ సెల్ఫ్. ఓన్లీ థింగ్ ఈస్ అధ్యయనం అది ఎంతైనా తీసుకుంటుంది. అది సమయంకి ఏం సంబంధం లేదు. ఇట్ కెన్ టేక్ ఎనీ అమౌంట్. వాళ్ళు అలవాటు చేయాలి దానికి. ఇంకోటి ఏమన్నా అంటే మజిల్స్లో కూడా మెమరీ ఉంటుంది. మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మజిల్ మెమరీ అంటారు. మెమరీ ఉంటుంది. మీరు ఏం చేస్తే ఇదంటే సైంటిఫిక్గా ప్రూవ్డ్ ఇది. మజిల్ మెమరీ అంటారు. మీరు ఎక్సర్సైజ్ చేశారు, 4 రోజులు చేశారు, టోన్ మర్చిపోయారు, 5-6 ఏళ్ళు అయింది, మళ్ళీ చేస్తే టోన్ అయిపోతుంది. బికాజ్ మజిల్కి మెమరీ ఉంది. మీరు ఇలా చేశారు, మజిల్ టోన్. నాకు ఇప్పుడు కూడా బైసెప్స్ 60,000 వస్తున్నాయి, సాలిడ్ బైసెప్స్ ఉంది. నాకు అలవాటు, నా బాడీ ఇట్ హెస్ టోన్ ఫర్ దాట్. సో ఇట్స్ కాల్డ్ మజిల్ మెమరీ. ఆ మజిల్ మెమరీ ఎలానే అంతే, మీకు మెమరీ ఉంటుంది. డోంట్ వరీ. ఇవాళ మీకు 60 ఏళ్ళు వచ్చినా సరే, మా అత్త 50 ఏళ్ళ వరకు చదువుకోలేదు. 50 తర్వాత BA MA రాసింది. మొన్న ఇక్కడ మెదక్ జిల్లా వాళ్ళు ఆవిడకి అవార్డు ఇచ్చారు, ఆవిడ రాసిన పద్యానికి. 81. చదువుకి వయసుతో సంబంధం లేదు. చదవడానికి, మంచి నేర్చుకోవడానికి, మంచి చేయడానికి వయసుతో సంబంధం లేదు. బ్రెయిన్ ఈజ్ ఆల్వేజ్ రెడీ. కళ్ళు కనిపించట్లేదు ఎలాగా విను. ఎవడెవడికో డబ్బులు ఇస్తావు కదా, చదివేవాడికి డబ్బులు ఇచ్చి ఈ పుస్తకం చదవండి అయ్యా, నేను నెలకి 2,000 ఇస్తాను, పక్కన కూర్చొని చదవలేవు కదా, నీ కళ్ళకి ప్రాబ్లం ఉంది, పక్కన కూర్చోబెట్టి చదివి వినిపించు. నీకు 2 అవుతున్నాయి ఇక్కడ. వాడికి 4 డబ్బులు వస్తున్నాయి, ఒక పుస్తకం చదువుతుంది, వాళ్ళు కూడా ఒక మంచి పని చేస్తున్నాడు, పెద్ద ఆయనకు మంచి పుస్తకం చదివాని ఉంటుంది. సో దెర్ ఆర్ మెనీ వేస్ టు మేక్ మనీ. మనీ అన్నది ఇట్స్ అబౌట్ యూ, హౌ యూ లుక్ ఎట్ ఇట్. అంటే ఈవెన్ ఇట్ టెల్స్, ఒక మంచి పుస్తకం చదివితే డబ్బు కూడా ఎలా సంపాదించాలో మీకు అవగాహన వస్తుంది. ఇంకోటి, డబ్బు ద్వారానే జీవితం నడుస్తుందనేది అబద్ధం. డబ్బు లేకుండా ఇవాళ మా సంస్థకి డబ్బు గురించి మాట్లాడు. మరి ఇవన్నీ కొన్నాడు, ఎవడో కొన్నదే కదా. ఇన్ని పుస్తకాలు ఎవడో కొన్నవే. ఇవన్నీ దే నో దట్ వీ డోంట్ సెల్ ఇట్, వీ డోంట్ ట్రేడ్ ఇట్, వీ విల్ బి యూజ్ ఫర్ ఎ పర్పస్. అలాగా మీరు డిక్లేర్ చేస్తే ఎవరు నడుస్తాయి. ప్రతిదీ కొనాలని కూడా లేదు. మీరు కానీ కరెక్ట్గా చదువుతానని చెప్పండి, మీరు పుస్తకం అందించే బాధ్యత మాది. కానీ చదువుతానంటేనే నాకు పుస్తకాలు ఉన్నాయని నింపుకోవడం కాదు. ఆ పుస్తకం ఎవరికి అందాలో వాళ్ళకి అందేట్టు చేయాలి. ఇది నేను చేస్తున్న పని. ఒక మనిషి మిగతా వారికి భిన్నంగా తనకు నచ్చినట్టు జీవించటంలో, ఆనందంగా జీవించటంలో
పుస్తకాల పాత్ర ఏ విధంగా ఉంటుంది? మంచి జరిగితేనే నేను స్వీకరిస్తాను, చెడు జరిగితే స్వీకరించను అంటే నేను అధ్యయనం చేయలేదన్నమాట. ఏ మంచి రిలీజియస్ టెక్స్ట్ తీసుకున్నా ఎలాంటి పరిస్థితుల్లో కూడా అంటే మంచి జరిగినా ఎగ్జైట్ అవ్వం, చెడు జరిగినా ఎగ్జైట్ అవ్వం. ఎందుకంటే ఏ ఏ ఏ గేమ్కైనా ఒకడు ఓడిపోతాడు, ఒకడు గెలుస్తాడు. ఎటుపక్క ఉన్నాం అనేది ఇది. మీరే లేకపోతే అవతల వాడు ఎలా గెలుస్తాడు? మీరు ఉన్నారు కాబట్టి వాడు గెలిచాడు. ఫండమెంటల్ అది. ఓకే, జోకోవిచ్ ఉన్నాడు, సర్బియన్. అతను 15 ఏళ్ళకి ఉత్తి కట్ చేసుకుని వింబుల్డన్ వీటిలో నేను అవ్వాలనుకున్నాడు. అతను జోకర్ అని పిలుస్తారు. ఇప్పటికి కూడా మీరు ఈసారి వింబుల్డన్ కానీ ఫ్రెంచ్ ఓపెన్ అతనే గెలిచాడు. అతను ఇప్పటికీ నవ్వుతారు, జోకర్ కింద పిలుస్తారు. అతను ఏం చెప్పాడు? 15 ఏళ్లలో వీళ్ళందరూ నేనే కొడతానని చెప్పాడు. ఎవరిని? ఫెడరల్ని, నడాల్ నేనే కొడతానని చెప్పాడు. వాడు ఎవడు ఆడలేకపోతున్నాడు. వాడు ఎంత మీరు ఎప్పుడైనా వాడు మ్యాచ్ చూస్తే వాడు క్లియర్గా చెప్పాడు, ఐ డిసైడ్ వాడు గెలుస్తాడు అంతే. గేమ్ థాట్ ఉండదు. పుస్తకం అనేది ఆ ధైర్యం ఇస్తుంది. ఓడిపోయినా సరే ఒక దానిలో కూడా మళ్ళీ ఇట్లా చేయడం వల్ల అయింది కదా, మళ్ళీ తప్పు లేకుండా నెక్స్ట్ ఆర్గనైజ్ అయిపోతాడు. అది ధైర్యం ఈ పుస్తకం ఇచ్చేస్తుంది. ఒక్క పుస్తకం ద్వారా మీకు ఆ ధైర్యం వచ్చేస్తుంది. ఇదేం పర్వాలేదు. ఇదే ఇప్పుడు మేము ఫర్ ఇన్స్టెన్స్ బనానా కార్డ్ పెట్టాం, తైత్రపుణ్యం చేసాం, ఓపెనర్స్ ఒకటే వచ్చింది. అంటే మాకు ఆ ఉత్తి ఆ ఉడుము, ఆ స్టోరీ ఉంది కదా, నాకు ఆ ఉడుము అనేది పైకెక్కాలి. అది తెలుసు కదా మీకు. ఉడుము పైకెక్కాలంటే పడిపోతుంది అది. బట్ ఇట్ మేడ్ ఇట్ ఎ పాయింట్. ఎన్నిసార్లు పడినా అది ఎక్కాలేదు. ఆ ఉడుము పట్టండి, అంటే పడితే ఇంకా కుదరదను. పుస్తకం అది ఇచ్చేస్తుంది ధైర్యం. పడ్డారు మళ్ళీ. అంటే ఎంత మా తాతగారు వీళ్ళ మామగారు చెప్పేవారట, ఎంత పడితే అంత ఎత్తున లేవాలని డిసైడ్ కానీ పడ్డానికి కంగారు పడకండి. నిన్న ఒక ప్రోమోలో చెప్పాడు వాడు వచ్చి, ఫ్రెండ్ చాలా బాధపడిపోతున్నాడు, నా ఉద్యోగం కట్ అయిపోయింది, నాకు 100% రావట్లేదు, 70% వస్తుంది అని. అంటే నీకు ఉద్యోగం ఉంది, నీకు 70% వస్తుంది, ఎందుకు చూడట్లేదు అంటాడు. ఉద్యోగం పోయిందని చూస్తున్నావు, 70% వస్తుంది కదా అన్నాడు. అంటే వాడు ఎంత చెప్పినా వీడు మోటివేట్ కాడు. మోటివేట్ కాకపోతే సరే వెళ్ళిపోతాడు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకోటి కామన్ ఫ్రెండ్స్ చూస్తారనమాట. నేను వాడితో మాట్లాడుతున్నావు ఏంటంటే ఏమైంది అంటాడు. వాడు ఉద్యోగం పోయి 6 నెలలు అంటాడు. వీడికి యాక్చువల్గా ఉద్యోగం పోయింది, ఉద్యోగం లేదు. వీడు హ్యాపీగా తిరుగుతున్నాడు, మాల్కి వచ్చాడు, కూల్ డ్రింక్ తాగుతున్నాడు, కాకపోతే వాడు ఏం పట్టించుకోవట్లే. అంటే యూ హ్యావ్ టు లుక్ ఎట్ హౌ పీపుల్ లుక్ ఎట్ లైఫ్. జీవితాన్ని ఏ విధంగా చూడాలి. పోతే ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, పోతే ఏమైంది, ఐ మూవ్ 10 times ఉంది. మళ్ళీ వెనకాల కూడా చూడకుండా వెళ్ళాలి పైకి అన్నది వెళ్ళిపోవాలి. ఆ ధైర్యం ఓన్లీ పుస్తకం ఇస్తుంది. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ వినడము, మంచి వినడము ఎందుకు వస్తాయి? ఏ స్టోరీ అయినా ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. దాని తర్వాత అల్లికలు ఉంటాయి, ప్రజెంటేషన్ ఉంటుంది, ఒక గిఫ్ట్ ర్యాప్ ఎలా చేస్తాం అంతే. ఇది పుస్తకం చేసే మాయ ఎంత అంత కాదు. కృష్ణుడు అనుకుందాం. నేను లాస్ట్ ఇది ఆలోచన వచ్చినప్పుడు ఈ మధ్యన ఎవరినైనా సరే కృష్ణ అంటారు. కృష్ణ ఎవరు? నీలాధార కృష్ణ అంటాం. నీలాధార అనే గర్ల్స్ జంపులు చేస్తే ఏమవుతుంది? డార్లింగ్ అనగానే ఏమంటున్నాం? నీలాధార. మళ్ళీ కృష్ణుడినే తలుచుకుంటున్నాం. అక్కడ డార్లింగ్ అన్నామంటే డార్లింగ్ అంటే దేవుడు, డార్లింగ్ అనేది మళ్ళీ నీలాధార అయ్యేది. అంటే నువ్వు ఈ వర్డ్స్ జంపులు చేయడం కానీ ఇవన్నీ పుస్తకం నేర్పుతుంది కదా. పదాలు ఎలా చేయాలి, ఏ పనైనా అదే. మనిషికి ఉన్నది ఆ 206 అవే బోన్స్ మారలే. మనిషికి 2 కళ్ళు అవే. అయితే మనిషి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు. అతను కనుక ద మినిట్ హీ అండర్స్టాండ్స్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రక్చర్ కదా. బాడీ ఈజ్ అ బ్యూటిఫుల్ స్ట్రక్చర్. ఇవన్నీ తెలుస్తాయి పుస్తకాల ద్వారా. హౌ ఇట్ రియలీ మల్టిప్లైస్, హౌ ఇట్ టేక్స్. మీరు ఇలా పోసుకుంటే పొద్దున గడ్డం పోసుకుంటారు, రక్తం వస్తుంది, కడిగేసుకుంటాం. మీరు గంట చూడండి అక్కడ ఉండదు. అది అంటే ఏమవుతుంది అక్కడ? మీకు వేరే చోట ఎక్కడ తెగినా మానడానికి టైం పడుతుంది. మరి రోజు ప్లేట్ చేసుకుంటుంటే షేవ్ అవుతుంటే మీకు దెబ్బ తగ్గుతుంది. ఎలా అవుతుందంటే ఫేషియల్లో బ్లడ్ సప్లై ఎక్కువ. అది ఎలా తెలుస్తుంది? చదువుకుంటే తెలుస్తుంది. ఫేషియల్లో బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది కాబట్టి హీల్ అయిపోతుంది. ఇది అంటే మీకు ఒక సమాధానం వస్తుంది. పుస్తకం ద్వారా ఎన్నో సమస్యలకి, ఎన్నో సిచ్యువేషన్స్కి సమాధానాలు ఉన్నాయి. అది మనం వెతకడం బట్టి ఉంటుంది. నేటి యువతకి మీరు జీవితంలో ఖచ్చితంగా చదవాల్సిన ఒక 5 పుస్తకాల గురించి చెప్పమంటే మీరు ఎలాంటి పుస్తకాలు సూచిస్తారు? మన దేశం సెక్యులర్ కంట్రీ కాబట్టి 3 పుస్తకాలు కంపల్సరీ చదువుతాను. బైబుల్ చదవండి, ఖురాన్ చదవండి, భగవద్గీత చదవండి. నాకు బాగా ఇష్టమైన పుస్తకం డెఫినెట్గా మున్నెమ్మ. ఇందాక చెప్పినట్టు మున్నెమ్మది చాలా అంటే మనసు కదిలించేది. అండ్ దెన్ ఆల్వర్ స్వామి రాసిన జైలు కథలు. అంటే వాస్తవం దగ్గర ఉండాలి,
లేకపోతే ఎక్కడున్నా స్టాండర్డ్గా ఉండవలసింది 2 పుస్తకాలే నా ఉద్దేశంలో చదవాల్సింది. 5 పుస్తకాలు అంటే నా తరఫున ఇప్పటికి కూడా నేను ఛాన్స్ ఇస్తే వీటి గురించి విన్నామని చెప్తాను, రిఫ్లెక్ట్ అవ్వమని చెప్తాను. కాకపోతే అక్కడ దేవుడి కింద చూడకండి, జీసస్ కిందనో అల్లా కిందనో రాముడి కిందనో చూడకండి. దీని ద్వారా నేను ఏం నేర్చుకోవచ్చని చూడండి, మీకు సమాధానం వస్తుంది. చాలా సింపుల్. అంటే భారతదేశంలో ఉన్నాం కాబట్టి భగవద్గీత అనేది బయట దేశాలన్నీ అధ్యయనం చేస్తుంది, తప్పులేదు. మీరు ఆ మతం కింద చూడకండి, అది ఒక జీవిత పాఠం కింద తీసుకోండి, జీవన విధానం తీసుకోండి. డెఫినెట్ సార్ ఒక్క పుస్తకం కరెక్ట్గా చదువుతారు, వేరే పుస్తకాలు అక్కర్లేదు, జీవితం అయిపోతుంది. ఇంకోటి మనం ఎప్పుడో ఇతర గ్రంథాలు కూడా చదువుతాం, ఇతర మత గ్రంథాలు చదువుతాం, మనకి యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. అప్పుడు మనకి గొడవ ఉండదు, ఆలోచన వాడు హిందువా వీడు ముస్లిమా క్రిస్టియనా ఏంటంటే అటన్నింటికి ఎదగాలి కదా, మొదట ఎదగాలి. ఎదిగితే మనం అంటే అక్కడ దేవుడు ఉన్నాడు, కొందరికి దేవుడు ఇష్టం లేని వాళ్ళు కూడా దేవుడు అనేవాడు లేడు అనుకుని చదవండి. నాట్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ప్రమోట్ ఎనీ గాడ్ అని ఎనీథింగ్. అంటే దేవుడికి రూపం ఇచ్చేవాడు, నా క్వశ్చన్, దేవుడికి రూపం ఇచ్చేంత వాడమని. రూపం ఎందుకు ఇవ్వాలి? రూపం ఇవ్వడం మూలంగా ప్రాబ్లం. రూపం ఇవ్వద్దు, మంచిగా తీసుకోండి, మంచి ఎవరు చెప్తే అది తీసుకోండి. పుస్తకాలు జీవితానికి ఎలాంటి కొత్త అర్థాన్ని తెలుపుతాయి? అంటే ఇప్పుడు మన మనసు ఇప్పుడు మనం మొత్తం క్లీన్ చిట్ అనేం కాదు కదా, తప్పులు చేసి ఉంటాం. మనకి మనసు కొన్ని ఎట్లా అంటే కొన్ని సీక్రెట్స్ అంటాం, మనకున్న జరిగిన విషయాలు కొన్ని అన్నీ చెప్పుకోలేము. కొన్ని మన శరీరంతోనే వెళ్ళిపోవాలి అంతే. ఎంత ప్రేమ ఉన్నా ఎంత ఉన్నా సొంత తల్లికి కానీ ఎంత ఇష్టమైన భార్యకి కానీ కొన్ని చెప్పుకుంటే గొడవ తప్ప వేరే లేవు. అయితే ఆ పుస్తకం మన సమాధానం చెప్పుకోవడానికి ఆయుధం కింద అవుతుంది. చాలా మనిషి అనారోగ్య కారణం ఏంటంటే తనకి సమాధానం చెప్పుకోలేకపోవడం. ఎలా చెప్పుకుంటాడు సమాధానం? ఎవరితో చెప్పుకోవాలి? ఎవరు చెప్పినా అవకాశం తీసుకోవచ్చు. మిత్రుడు కూడా నువ్వు చెప్తే పొరపాటున సీక్రెట్ చెప్తే నేను భార్య దగ్గర వచ్చి చెప్పనా అతను చెప్పనా అంటుంటాడు. సీక్రెట్ లేకపోతే సరే అంటే నేను అందు గురించి నాకు టెల్ ఎవ్రీథింగ్ ఓపెన్, బికాస్ అలా ఏం ఇష్యూస్ లేవు కాబట్టి వి జస్ట్ సే ఎవ్రీథింగ్ అని ఓపెన్. అలా లేనప్పుడు ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పు నేను దహించి మనిషికి అనారోగ్యం రావడం తప్పు చేయడం వల్ల ఆ తప్పు రెండే మనుషులు దహించేది. ఒకటి అప్పు, రెండోది తప్పు. అప్పు చేస్తే మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మళ్ళీ అప్పు చేయనంటే దాన్ని ఎలా బయటకు రావాలో మేము ఆలోచిస్తాం. తప్పు చేస్తే నేనేం చేయను. ఈవెన్ ఇన్ లాలో కూడా ఒక్కసారి మర్డర్ చేస్తే సిచ్యువేషన్ ప్రకారం చేస్తే కనుక there is a exemption to చంపిన exemption to అంటే the first crime is not taken as they crime, బట్ ఎన్నో రీజన్స్ చూసిన తర్వాత ఆ మాట వస్తుంది. అలానే ఫస్ట్ ఈవెన్ చైల్డ్ వెల్ఫేర్ యాక్ట్ 2006 ఒక యాక్ట్ ఉంది, ఎందుకు చదవాలి అని అడిగారు కాబట్టి చైల్డ్ కేర్ ప్రొటెక్షన్ 2000 చదివితే నేను ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ ఆల్ ది డెస్టిట్యూట్ చిల్డ్రన్ హోమ్స్ 2004 నుంచి 2011లో అనాథైన పిల్లవాళ్ళందరికీ నేను ఒక 7 ఏళ్ళు అధ్యయనం చేసి నేను మొత్తం బుక్ మళ్ళీ రీరైట్ చేశాను. అంటే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ది టీమ్ 2010 అమెండ్మెంట్లో. అయితే పిల్లాడితో ఎలా మాట్లాడాలి, పిల్లాడితో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి, దాంట్లో క్లియర్గా వస్తుంది. పుస్తకం చదివితే తెలుస్తుంది కదా. రోడ్డు మీద ఎందుకు అడుక్కోకూడదు, అడుక్కుని పిల్లల్ని చూపించి అడుక్కుంటే ఏ ప్రశ్న వేయాలి, ఎలా నీ బాధ్యత ఏంటి అని దాంట్లో రాస్తుంది. అడుక్కుంటే డైరెక్ట్గా వీళ్ళు ఇచ్చేచ్చట. మీరు ఇతను చూశాడు అడుక్కున్నాడు పాప నచ్చలేదు, డబ్బులు ఇవ్వకండి, తీసుకెళ్ళి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఇచ్చే హక్కు మీకు ఉంది అక్కడ. ఎందుకంటే ఎన్నో లక్షల కోట్లు గవర్నమెంట్ అలొకేట్ చేస్తుంది అలాంటి పిల్లల గురించి. పిల్లల్ని చూపించి డబ్బులు తీసుకోవాలి, చాలా తప్పట. అదేంట క్రైమ్ అది. మదర్కి ఏమో చైల్డ్ వెల్ఫేర్ దాంట్లో, అబ్బాయినేమో హాస్టల్ పెట్టేయాల్సిన అంత లా అంత పగడ్బందీ రాస్తుంది. తెలియకపోవడం వల్ల మనం డబ్బులు ఇస్తాం, ఎప్పుడు డబ్బులు ఇవ్వద్దండి. దాని ప్రొవిజన్ ఏంటో తెలుసుకుని చదువుకోకపోతే ఎలా తెలుస్తుంది? సో చదువు అనేది నీ సమాజం గురించే నీ ప్రేమ ఉంటే ఇట్లాంటి చదవాలి. మా పని సమాజం కాబట్టి మేము చదువుతాం, మాకు ఏది మంచిదో సమాజానికి అనేది. అది డెఫినెట్గా మీరు అడిగిన ప్రశ్నకి ఒక మనిషికి సమాధానం కావాలి అని అంటే మటుకు మనిషి ఎదగాలన్నప్పుడు ఈవెన్ చనిపోయినప్పుడు ప్రశాంతంగా చనిపోవాలంటే పుస్తకం ద్వారానే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.